A9 న్యూస్కి స్వాగతం. కంచె గచ్చిబౌలి స్థల వివాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ భూములను బదలాయించిన గరాన మోసగాళ్లని అన్నారు. ఇక్కడ మాత్రం చెప్పగలను, ముమ్మాటికి ప్రభుత్వ భూములు, హెచ్సిఏకి సంబంధం లేనటువంటి భూములు అయినప్పటికీ కూడా వారు మాకు ఆనుకున్నది కాబట్టి కావాలని అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం అవసరాలకి ప్రజా సంక్షేమం కోసం వాడుకోదలిసిన భూములు, దాని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి నానా యాగి చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఎవరైతే రాద్ధాంతం చేస్తున్నారో ఇదే కేసీఆర్ హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందినటువంటి విలువైన దాదాపు 20,000 ఎకరాలకి పైన అమ్మినటువంటి ఘనకారులు ఇలా ఈ భూమి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా ప్రైవేట్ సంస్థలకి అప్పనంగా అప్పజెప్పినటువంటి ఘరానా భూదొంగలు ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు భూముల విషయం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఎన్నో వేల ఎకరాలని ఈ రాష్ట్రంలో డీఫారెస్టేషన్ చేసి భూములు బదలాంపు చేసినారు. అదుపు లేకుండా, నిబంధనలకి లెక్క చేయకుండా ఖరీదైనటువంటి ప్రభుత్వ భూముల్లో ఇవాళ అంతరాలు వెలిసినాయి అంటే ఇది కేటీఆర్ కుటుంబం నిర్వాహకం. భూ దోపిడీ, ఆర్థిక దోపిడీ చేసినట్టు వ్యక్తులు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. అందుకే మా మీనాక్షి నటరాజన్కి వచ్చి ఇక్కడ విద్యార్థులు చెప్పే విషయాలు వింటా ఉంది, ప్రభుత్వ తరఫున కమిటీ చెప్పే విషయాలు వింటా ఉంది. అన్ని ఇన్న తర్వాత సముచిత నిర్ణయం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు స్థానం ఉంటుందని ఆశిస్తాం.